తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే ఉద్యోగ నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఓటు వేయడానికి సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇంకా చాలామంది ప్రయాణంలో ఉన్నారు. తాజాగా రష్మి కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం వైజాగ్ చేరుకుంది. ఇక ఆమె నిన్న ఓటు కోసం చేసిన హడావిడి అంతా ఇంత కాదు. జరగబోయే ఎన్నికల్లో తనతో పాటు తన తల్లికి ఇప్పటి వరకు ఓటర్ స్లిప్పులు అందలేదని ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మి హడావిడి చేసింది. తనకు విశాఖపట్నంలో ఓటర్ ఐడి ఉందని, అక్కడే ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నానని కూడా చెప్పింది. తమతో పాటు తమ ఉంటున్న నివాస సముదాయంలో ఎవరికీ ఓటర్ స్లిప్పులు అందలేదన్న విషయంపై ఆమె అధికారులకు ఫిర్యాదు చేశామని కూడా తెలిపింది. నిన్న సాయంత్రం వరకు ఓటర్ స్లిప్పుల కోసం వేచి చూస్తానని రష్మి ట్విట్టర్లో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఏం చేయాలన్న విషయంపై స్పందిస్తానని చెప్పింది. ఇక అక్కడే నెటిజన్ల నుండి ఆమెకు ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. నెటిజన్లు ఓటు ఉందో లేదో ముందు ఎందుకు చూసుకోలేదు అంటూ రష్మిపై విరుచుకుపడ్డారు. దాంతో రష్మి నెటిజన్ల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. మేం చచ్చిపోలేదుగా, బ్రతికే ఉన్నాంగా, ఇక మా ఇంటి అడ్రస్ కానీ ఏదీ మారలేదు కదా, ఓటు ఉండదు అని మేము ఎందుకు అనుకుంటాము అంటూ ఫైర్ అయింది రష్మి. మొత్తానికి రష్మి ఓటర్ల స్లిప్ వచ్చింది. అయినప్పటికీ రష్మిని నెటిజన్ చేసిన ట్రోల్స్, నెటిజన్లకు రష్మి సమాధానం, వారి వ్యాఖ్యలకు ఆమె ఘాటుగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.